శివ చౌహాన్, మధు ఇద్దరు 2-3 సార్లు ఫోటోలు దిగినట్టు, వాళ్ళ ఇంటికి కూడా పోయినట్టు ఇవన్నీ ఫోటోస్ ఉన్నాయి కదా మరి. సార్ ఆమె సింగరు, ఉమ్, పాప్ సింగరు కాబట్టి చాలా మంది ఫోటోలు దిగుతూ ఉంటారు. ఆ ఫోటోలే ఇవ్వండొచ్చు. ఉమ్. తప్ప ఈ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో మంగ్లీకి లావాదేవీలు ఏం లేవు. ఇలాంటి లావాదేవీలు లేవు. మరి ఎందుకు ఈమె పొద్దున్న లేస్తే ఈమె పేరు ఎందుకు పోర్ట్రేట్ అవుతుంది? ఫస్ట్ ట్రోల్ వచ్చేసి ఎవరు చేసిర్రు? న్యాయవాది సుబ్బారావు చేసిర్రు. ఆయన చేయడం వల్లనే కదా ఇవన్నీ ట్రోల్స్ వల్ల ప్రజల్లో ప్రచారాలు పోయినాయి. నిజంగా ఆమె అకౌంట్లో కానీ ఆమెకు సంబంధించిన దీంట్లో ఏమైనా కానీ వస్తే అది బిఫోర్ ద డిపార్ట్మెంట్ వస్తుంది. ఆ తర్వాత మన నాలెడ్జ్లో తప్పకుండా వస్తుంది కదా. మరి అక్కడ ఆమె నిజంగా తప్పు చేస్తుంటే ఆమెకు డెఫినెట్లీ శిక్ష పడుతుంది. అసలు ఈ వ్యవహారం అంతటిలో గతంలో సుబ్బారావు అనే వ్యక్తి ఏం చెప్పిండంటే మంగ్లీ హస్తం ఉండొచ్చు, మంగ్లీ బ్యాక్ ఎండ్లో ఉండి నడిపిస్తుంది అన్నాడు. కానీ ఈ 2-3 రోజుల నుంచి ఏమంటున్నా అంటే ఏవనే మంగ్లీ దీంట్లో అంటున్నాడు. మొత్తం కథ కర్మ స్క్రీన్ ప్లే మొత్తం మంగ్లీని అంటండి. తప్పండి, ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. బురద జల్లే టెక్నిక్స్ నడుస్తున్నాయి, తన పైన బురద జల్లుతుంది, ఇంకేమీ లేదు. మొత్తం మీ మంగ్లీ గారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని బాగా మేనేజ్ చేస్తుందట. పంజగుట్ట సిఐని మేనేజ్ చేపించి ఒక అడ్వకేట్ని, నేను సీనియర్ లాయర్ని బ్రీత్ అనలైజింగ్ చెప్పవచ్చా, ఇది ముమ్మాటికి న్యాయస్థానానికి అంటే దగ్గరుండి మమ్మల్ని క్రిటిసైజ్ చేసిందని అంటున్నాడు ఆయన. ఆయన ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తురండి. అది మాట్లాడడము ప్రతిదీ మీడియా ముందు వస్తుంది. అది చాలా ఆయన చేసుడే తప్పండి. ఆయన అసలు బాధితులకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు హిమకాంత్ రెడ్డి A2 వెనుక ఎందుకు తిరుగుతున్నాడండి? ఆయన ఓపెన్ మాట, ఆయన A2 వెనుక తిరగడం అవసరం ఏముంది? ఆ తర్వాత హిమకాంత్ రెడ్డి తర్వాత ఆయన జరిగిన తర్వాత మీడియా ముందు ఇప్పుడు వస్తున్నది ఎవరండి? హిమకాంత్ రెడ్డి. సో క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆయన ముందు ఫస్ట్ తోసేయడం, ఆ తర్వాత ఆయన ఏదో 27% ఆల్కహాల్లో పేరు రావడం వల్ల ఈయనని ఇప్పుడు నమ్మరు, ఈయన ఎంత చెప్పినా ఈయన తాగుబోతూ ఈయన మాట వినదనే విషయమే వస్తుంది కదా ఇప్పుడు. అట్లాంటి టైంలో ఏమవుతుంది? మీరే పంజాగుట్ట సీఐకి పైసలు ఇచ్చి అట్లా పోర్ట్రేట్ చేయించారట కదా, పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేయించారట. పోలీస్ వ్యవస్థకి మనం బ్యాడ్ చెప్పొద్దు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, చట్టపరంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. పోలీస్ వ్యవస్థ గురించి నాకు చెప్పొద్దండి, తప్పండి. మంగ్లీ గారు ఇన్ని రోజుల నుంచి తప్పు చేయండి అయితే బయటికి రావాలి బాధితుల తరపున 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది పంజాగుట్ట దగ్గర, DGP ఆఫీస్ దగ్గర. ఏమంటుందంటే ఎంతసేపు నా మీద ప్రచారం చేస్తున్నారు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అంటారు తప్ప బాధితులకు న్యాయం జరగాలని నిన్న ఇచ్చినట్టు ఇన్ని రోజుల నుంచి ఎటుపోయింది మంగ్లీ అనేది కూడా పబ్లిక్ క్వశ్చన్ చేస్తుంది. అంటే గడిగడికే ఒక సింగర్ ఆమె గడిగడికే ప్రజల్లో రావడము అది కుదరదు. ఎందుకంటే అది పబ్లిసిటీ న్యూసెన్స్ అవుతుంది. ఎందుకంటే ఆమె గడిగడికి ఏదైతే అవసరం ఉందో అవసరం టైంలో తను వస్తుంది కదా. తనకు బ్యాడ్ జరిగినప్పుడు పంజాగుట్ట PS లో కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాధితులకు న్యాయం జరగాలని చెప్పి తనేమో DGP గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా ప్రెస్ మీట్లో వచ్చింది. తను ఎక్కడ రాలేదు. ఎవ్రీ టైం తను ఫార్వర్డ్ అవుతుంది, ప్రజల కోసం బాధితుల కోసం పోరాడుతుంది ఆమె. ఇప్పుడు A1 మధు నిన్న అరెస్ట్ అయిండు. సో మధు మంగ్లీ పేరు చెప్తాడు. ఆల్రెడీ మంగ్లీ కూడా అరెస్ట్కి రంగం సిద్ధమైంది చెప్పి మొత్తం సోషల్ మీడియాలో నడుస్తుంది. ఈ 2-3 ఛానల్స్, పెద్ద ఛానల్స్ కూడా వేస్తున్నాయి. సో ఎట్లా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మంగ్లీ గారి మీద ఏమైనా FIR పైన ఎలాంటి కేసు లేదు. తనను ట్రోల్ చేయకండి, తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు. మధుకి మంగ్లీకి ఏం సంబంధం లేదంటే ఉందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు కూడా చెప్తున్నప్పుడు ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో దాని విషయానికే తన పరిచయము. ఆ తర్వాత ఒక 2-3 సార్లు ఇంకో ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్. ఈ మధు అనే వ్యక్తి మంగ్లీ గారికి ఫ్యామిలీ ఫ్రెండ్ అట కదా, వాళ్ళ సిస్టర్ని కూడా ఇస్తారు అని అట్లా బాగా క్లోజ్ అని చెప్పి చెప్తున్నారు. మధుకి ఫ్యామిలీ ఫ్రెండా? ఏం లేదండి, అలాంటిది ఏమీ లేదు. ఈ తప్పుడు సమాచారము. ఈ విషయంలో బురద జల్లే పనే మొదలు పెట్టుకొని కూర్చున్నారు. ఏం చెప్తారు ఈ కేసు వ్యవహారంలో మంగ్లీ గారిని ఉద్దేశిస్తూ ఏం చెప్తారు? ఒకటే విషయం చెప్పగలను, బాధితులకు న్యాయం జరగాలి. బాధితుల కోసం సింగర్ మంగ్లీ గారు పోరాడుతున్నారు. తను తప్పకుండా బాధితుల కోసం ముందుండి హెల్ప్ చేయడానికి ముందుండి తను రావడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, తను ముందుకు వస్తుంది. బాధితులకు న్యాయం జరిగేంత వరకు తను ఉంటుందని. ఎట్లా న్యాయం జరుగుతుంది? ఎవరు చేయాలి న్యాయం? ఇప్పుడు DGP ఆఫీస్ పోవడం అంటే పోరాడమే కదా. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఆ డబ్బులు ఎడికి పోయిందో పోలీస్ వాళ్ళు తీయాలి. ఇప్పుడు న్యాయం అంటే తను పర్సనల్గా పోయి ఎవరి దగ్గర ఉన్నారని అడగలేరు కదా. దీనికి మొత్తం బాసు హేమకాంత్ రెడ్డి అని అన్నారు కదా. హేమకాంత్ రెడ్డి అకౌంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన మనుషుల అకౌంట్లలో పైసలు పోయినట్టు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చాలా ఉన్నాయండి. వాళ్ళ బినామీ అకౌంట్స్లో చాలా ఉన్నాయి. చూడండి మీరు, బృందా అనే కంపెనీ ఎవరి పేరు పైన ఉందో ఫస్ట్ తేలాలి.
ఎవరి పేరు మీద ఉన్నది? బృందా అనే కంపెనీ ఇక్కడైతే ఆ ప్రొపరేటరు పార్ట్నరు ఎలాంటి చెప్పడం లేదు. ఇదొక ట్రాప్, ఇందులో 6 కోట్ల రూపాయలు పోయిందని ఈ డాక్యుమెంట్ చెప్తుంది. సో ఈ బృందా అనే శ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ అనే కంపెనీ ఎవరి పేరు పైన ఉంది, ఈ అమౌంట్ దీంట్లో ఎందుకు ట్రాన్సాక్షన్ జరిగింది? దీనికి హేమకాంత్ రెడ్డికి ఏం సంబంధం అంటున్నా? ఈ కంపెనీకి హేమకాంత్ రెడ్డి ఇది వాళ్ళ కూతురు ఏమంటారు కంపెనీ అంటున్నారు. ఇది ఓకే, ఈ బృందా అనే కంపెనీ హేమకాంత్ రెడ్డి కూతురు వాళ్ళ కంపెనీ అని అంటున్నారు. రైట్. అదే విధంగా బినామీ అకౌంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని బృందా శ్రీ ఇంజనీర్స్, ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని బృందాలో ట్రాన్స్ఫర్ అయినాయి అంటే వాళ్ళ కూతురు అకౌంట్ లో పోయినట్టే ఈ ఎవిడెన్స్ క్లియర్ గా చెప్తుంది. అంటే హేమకాంత్ రెడ్డి ఉన్నట్టే కదా. ఎస్, కూతురుకి ఏం సంబంధం? ఎప్పుడైతే ప్రజల డబ్బులు మధు దగ్గరకు వచ్చినాయి అంటున్నారు, మధు దగ్గర నుంచి ఏడికి పోయినాయి? మధు దగ్గర నుంచి ఇదే హేమకాంత్ రెడ్డి 2019లో మధు నాకు కలిసినప్పుడు అతని ఏజ్ 17-18 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఒక 18 సంవత్సరాల అబ్బాయిని ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరి ప్రోద్బలం లేకుండా ఇంత పెద్ద మోతాదులో డబ్బులు కలెక్ట్ చేయగలుగుతాడా? ఆయనకు అవకాశం లేదు. ఆయన వెనుక ఎవరైనా గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉంటేనే ఈ ట్రాన్సాక్షన్ ని నమ్ముతారు. గాడ్ ఫాదర్ ఎవరు? హేమకాంత్ రెడ్డి. ఈ మధు అనే వ్యక్తి నిన్న వీడియోలో మా గురువు గారు అని చెప్పడం వెనుక అంతర్యం ఏందన్నట్టు? అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఎల్లప్పుడూ ఆయన ద్వారానే జరిగింది కాబట్టి, ఆయనే బాస్ కాబట్టి ఈ బిజినెస్ లీడ్ చేయడానికి మూమెంట్ తీసుకోవడానికి ఆయనే బాసు. హేమకాంత్ రెడ్డి బాసు. మరి మీరు చూడండి, హేమకాంత్ రెడ్డి గారి గురించి నేను మీడియా ముందు ప్రస్తావించినప్పుడు నాకు ఆయన ఫోన్ చేయలేదా? నేను ప్రస్తావించాను, నేను ఇన్నోసెంట్ అని ముందుకు రావాలి కానీ ఆయన నన్ను ఎందుకు ఫోన్ చేసిండు? ఆయనకు అవసరం ఏముంది? నేను తప్పు చేయలేదు, నాకు ఫోన్ చేస్తే తప్పే ఉంది. మిమ్మల్ని ఏం బెదిరించలేదు కదా? బెదిరించిందా? అట్లే ఫోన్ రావడమే తప్పండి. ఒక ఎదురు లాయర్ కి ఎవరైతే అదర్ సైడ్ అడ్వకేట్ కి ఆయన ఫోన్ చేసే రైట్స్ ఎవరు ఇచ్చారు? నేను ఆల్రెడీ ఒక కేసులో ఉన్నాను, ఆ కేసులో నేను ఫైట్ చేస్తున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి హక్కు ఎవరు ఇచ్చారు? ఏమైనా ఉంటే అవు సార్ నా గురించి తప్పుడు సమాచారం పోతుంది, ఏమైనా ఉంటే సాక్ష్యాలు ఏముంటాయో చూడండి, ఇది నాకు సంబంధం లేదు, నన్ను ట్రోల్ చేయకుండా ఆయన చెప్పాలి. ఇలా ఉంటుంది కానీ ఆయన నన్ను ఫోన్ చేయడం ఏంది? ఫోన్ జస్ట్ నన్ను కాల్ చేసి నాతో మాట్లాడడమే అది బెదిరించడని అర్థం, అంతే కదా. మంగ్లీ గారికి ఈ కేసుకి సంబంధం లేదు అని చెప్పడానికి మీ దగ్గర, అంటే మీరు లాయర్ కాబట్టి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్షియల్స్ ఉన్నాయా? అట్లా ఏమైనా ఉందా? ఇలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆమె ఇన్నోసెంటే కదా. ఏమైనా ఆధారం ఉంటే ఆమె ఇన్వాల్వ్ అయినట్టు, అలేజ్డ్ అయినట్టు, ఆమెకు సంబంధం ఉన్నట్టు. ఇలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆమె సంబంధం లేని సబ్జెక్ట్ కాబట్టి, నిరాధారం ఉంది కాబట్టి షీ ఈజ్ ఇన్నోసెంట్. అంటే బయటికి వచ్చి ఎందుకు చెప్పలేకపోతుంది? ఇప్పుడు సుబ్బు ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూల రూపంలో పోయి సమాచారం ఇస్తున్నప్పుడు ఆమె కూడా ఎందుకు టైం ఇవ్వలేకపోతుంది అనేది డిజిటల్ మీడియా రంగంలో ఉన్న ఒక ప్రధాన చర్చ. మేడము ఒక స్థాయిలో ఉంది ఇప్పుడు. ప్రతిసారి మీడియా ముందు, ఆల్రెడీ మీడియా ముందు 2-3 సార్లు వచ్చిపోయారు కదా. రాలేదు అంటే ఏమైనా తప్పు అనుకోండి, ఆమె 2-3 సార్లు వచ్చిపోయారు, స్టేట్మెంట్లు ఇచ్చిపోయారు. గడిగడికి ఆమె షెడ్యూల్స్ బిజీ ఉండడం ఉంటుంది. ఆమె ప్రతిసారి రావడం కుదరదు. ఆమె నేను తప్పు చేస్తే జైలు వరకు వెళ్తా, జైలుకి వెళ్ళడానికి సిద్ధమని చెప్తుంది. సో ఏం అర్థం చేసుకోవచ్చు ఆ మాటలలో? తప్పు చేయలేదు కాబట్టి జైలు పోను, తప్పు చేస్తే నేను జైలు పోతాను. అడ్వకేట్ సుబ్బారావు మాటికి మంగ్లీ అనే కాన్సెప్ట్ నే ముందుకు తీసుకుపోతుంది తప్ప బాధితుల పక్షాన ఎక్కడ ఆయన ఎక్కడైనా మీరు చూడండి, ఆమె డైరెక్ట్ ఆధారం ఏమైనా తీసుకొచ్చాడా? ఇప్పటివరకు లేదు. ఇప్పటి వరకు ఇలాంటివి లేదు. కాబట్టి ఆమెని ఎందుకు ట్రోల్ చేయడము? ఆమె గురించి ట్రోల్ చేయడం అవసరం ఏముంది? దయచేసి అలాంటి ట్రోల్ చేయకండి. ఆమె ఒక సెలబ్రిటీ హోదాలో ఉంది, దయచేసి అర్థం చేసుకోండి. ఆమె గురించి ట్రోల్ చేయకండి. ఇంత డ్యామేజ్, ఆమెకు రాబోయే వర్క్స్ డిస్టర్బ్ అవుతున్నాయి కదా. ఆమె ఇండస్ట్రీలో ఆమెను ఎవరితో మూమెంట్ తీసుకోవాలంటే భయంగా ఉంది ఇప్పుడు. ఆమె ట్రోల్ చేయకండి దయచేసి. తప్పుడు ఆమెకు సంబంధం లేని ఇష్యూలో తను లాగకండి అని కోరుతున్నాను. ఇప్పుడు బాధితుల పక్షాన మంగ్లీ గారు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరిగేంత వరకు తను బాధితుల కోసం పోరాడతా అని ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అది కానీ సార్ వ్యవహార గారు फोटो मन परेशानी से तू पूछो मैं जवाब देना पड़ेगा।